అన్నలు, అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, రండి రండి, మన యేసయ్య చెప్పిన కథ మీకు వివరిస్తాను. లూకా 16వ అధ్యాయంలో ధనవంతుని వాకిట లాజరున్నాడు. లూకా 16వ అధ్యాయంలో ధనవంతుని వాకిట లాజరున్నాడు. ధనవంతుడు ఒకడు ఉన్నాడు, అతడెంతో సుఖముగా బ్రతుకుచున్నాడు. ధనవంతుడు ఒకడు ఉన్నాడు, అతడెంతో సుఖముగా బ్రతుకుచున్నాడు. ఎవరక్కడ? నేను బయటికెళ్ళాలి. అంబారి కట్టించండి. అతని గుమ్మములో ఒక పేద లాజరున్నాడు. అతని గుమ్మములో ఒక పేద లాజరున్నాడు. ఆకలితో బాధలతో మూల్గుచున్నాడు. ఆకలితో బాధలతో మూల్గుచున్నాడు. దేవా, నా రాజా, ఆకలేస్తుంది నాయనా. ఈ పుళ్ళ బాధ కూడా భరించలేకపోతున్నాను తండ్రి. ధనవంతుని బల మీద నుండి పడే రొట్టె ముక్కలతో పేదలాజరు ఆకలి తీర్చుకోవాలని ఆశపడ్డాడు గాని అతని కడుపు నిండిందో లేదో. ఆకలి తీరక బలమే చాలక ఆఖరి క్షణములే ఊపిరి లేదిగా. అయ్యో లాజరు నీ గతి ఎంతైనా, అయ్యో లాజరు నీ గతి ఎంతైనా అంటూ అందరూ విలిపించారు. లాజరు చనిపోయాడు. అతని మృతదేహాన్ని ఈడ్చి అవతల పారేశారు ఆ ధనవంతుని సేవకులు. లాజరు పేదవాడైనప్పటికీ తన సృష్టికర్త అయిన యెహోవాను ఆశ్రయించినవాడు కాబట్టి తగతగలాడే దేవదూతలు వచ్చి ఘనముగా లాజరును పరదేశున చేర్చారు. అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడాయన. అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడాయన. అక్షయ ఆనందం ఆయనకే సొంతం. అక్షయ ఆనందం ఆయనకే సొంతం. ఒకరోజు ఆ ధనవంతుడు కూడా చనిపోయాడు. అతని మృతదేహాన్ని ఎంతో ఘనంగా ఊరేగించి ఊరి మధ్యలో సమాధి చేశారు. అయితే అతని ఆత్మ మాత్రం పాతాళ అగ్ని జ్వాలల్లో పడవేయబడింది. పగపగలాడే అగ్ని జ్వాలలు కాల్చా కొరుకుచున్న పళ్ళు పరిగెత్తుచు ఉన్నాడు. అబ్రహాము తండ్రి లాజరును పంపవా, అబ్రహాము తండ్రి లాజరును పంపవా అంటూ ధనవంతుడు అర్థిస్తున్నాడు. అంటూ ధనవంతుడు అర్థిస్తున్నాడు. లూకా 16వ అధ్యాయంలో ధనవంతుని వాకిట లాజరున్నాడు. లూకా 16వ అధ్యాయంలో ధనవంతుని వాకిట లాజరున్నాడు. అన్నలు, అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, ఇంతకు మీరేమనుకుంటున్నారు? ధనవంతునిలా దేవుని నిర్లక్ష్యం చేసి నరకానికి వెళ్తారా? పేదవాడైనప్పటికీ దేవునిలో విశ్వాసం ఉంచి చివరకు పరదేశు చేరిన లాజరులా ఉంటారా?